లక్ష్మీరమణ గోవింద గోవింద ఏడుగంటల వాడ వెంకటరమణ గోవింద గోవింద నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నిరంజనాయ విద్మహే నిరావాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ ఓం శాంతి 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 रस्तु गणपति समायुक्तं मंदकार विनाशं दीपं दास्यामि देवी गृहणभूतोवा दीपदेवताभ्यो नमो नमः दीपराजाय विद्महे सप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात् दीपदेवताभ्यो नमो नमः अयं मुहूर्तो अस्तु एतस् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु तदास्तु ध्रुवन्तेन जावरण ध्रुवन्तेन मैडम मेरी टच सारो है प्रजावान पशुमान भवति चंद्रभावा पुष्पवान प्रजावान पशुमान भवति एवं वेद यो वामायतनं वेद आयतनवान भवति ओम सहस्रा आजुतनान्यश्वे देवस्वर्गा पूजमाना कविचन्द्रावर्तेण विश्वादिनो देव सोमा यदवारं भवति सदा युपरिषक्षतेन्द्रिय आयुष्येवे सर మీరు కొంచెం వన్ మోర్ సార్ రైట్ ఓకే ఇట్లా పట్టుకోండి కొంచెం ముందుకు రండి ఒకసారి ఇలా చూడండి వన్ మోర్ థ్యాంక్ యూ కొంచెం జరగండి చెప్పా ఏంటో ఇది మంచి ఆడవాళ్ళు కాదు ఫోటో ఒక ఫోటో దిగు చైర్మన్ సార్ రవి రవి ఒక ఫోటో తీసుకురా స్పీడ్గా రా కొంచెం ध्रुवन्तेना बृहस्पति ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां बृहस्पति ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण विशाः तस्मै देवा अधिप्रपन्न अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तो अस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु तदास्तु तस्मै ब्रह्मच ब्रह्माज आयुर्गे प्रजानदो भागधेयेन वैनं प्रणयति ब्राह्मण आर्जयरुद्धरेत् ब्राह्मणो वै सर्वाभिदेवताः सर्वाभिरेवैनं देवता विरुद्धरति यावधीर्वै देवता सा सर्ववेदविधिब्राह्मणेभ्यो वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविधिभ्यो दिवे दिवे नमस्कुर्यात् शीलं ये कीर्तये येन देवता प्रीणाति समानं पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति మేడం చూడండి ఒకసారి వన్ మోర్ यो वैदां ब्रह्मणो वेदामृतेनामृताम्बरी तस्मै ब्रह्मच ब्रह्माच आयुर्गे प्रजान्तदो भागधेयेन वैनं प्रणयति यतमास्पृशतेन्द्रियायुषेवेन्द्रिये सदिरिष्यति धनं धान्यं पशुमहत्तरम्
Sorry, sir. No, sir. Yes. No, sir. Sir, ఒకసారి ఇక్కడ. Okay. Best wishes. హలో అండి, ఐఎమ్ డాక్టర్ నిఖిల్ కుమార్, న్యూరో సర్జన్. ఈరోజు మనము గౌతమ్ న్యూరో కేర్ది కొంపల్లిలో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. అంటే మేము 1 year బ్యాకే ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు కొత్త బ్లాక్లోకి వెళ్తున్నాం విత్ అడ్వాన్స్ ఫెసిలిటీస్తో. సో వీఆర్ టీమ్ ఆఫ్ న్యూరో సర్జన్స్ అండ్ న్యూరో ఫిజిషియన్స్. అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తాము న్యూరోకి సంబంధించి, లైక్ యాక్సిడెంట్ కేసెస్, హెడ్ ఇంజురీస్ కానీ, అడ్వాన్స్ హై ప్రాబ్లమ్స్ ఉన్న బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ కానీ, స్పైన్ సర్జరీస్ కానీ, చిన్నపిల్లల్లో వచ్చే న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా అన్నిటికీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇస్తాం. వి అలాంగ్ విత్ డాక్టర్ ఉదయ్ గౌతమ్, డాక్టర్ నీరజ టీమ్తో 24/7 ఎల్లవేళ అందుబాటులో ఉంటాము. సో మా సర్వీసెస్ అన్నీ ఈ కొంపల్లి వాళ్ళు, చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ ఉదయ్ గౌతమ్, న్యూరో సర్జన్. మేము గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్ ఒక 5 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేసాం కూకట్పల్లిలో. ఎక్స్క్లూజివ్ న్యూరో సెటప్, న్యూరలాజికల్ డిసీజెస్ అన్నిటికీ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ సర్జికల్ కండిషన్స్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ. మినిమల్ ఇన్వాజివ్ న్యూరో సర్జరీస్ కానీ, ఎండోస్కోపిక్ అండ్ న్యూరో మానిటరింగ్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా కూకట్పల్లిలో చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు కొంపల్లిలో కూడా స్టార్ట్ చేసాము. ఇది స్టార్ట్ చేసి కూడా 1.5 year అవుతుంది. ఇప్పుడు ఎక్స్పాన్షన్లో న్యూ బిల్డింగ్ షిఫ్ట్ అయ్యాము. ఈ బిల్డింగ్లో కూడా అన్ని ఫెసిలిటీస్, అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టామండి. ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటికీ కానీ, రాష్ట్రంలో నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఆ ఏరియాస్ నుంచి వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా ఇది ఎంట్రీ పాయింట్ కొంపల్లి. ఈ కొంపల్లిలో అంటే మా ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్న అందరికీ కూడా న్యూరలాజికల్ డిజీజెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించిన మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ కండిషన్ అన్నిటి కూడా ట్రీట్ చేస్తాము. అండర్ సింగిల్ రూఫ్ మొత్తం ఆల్ న్యూరో సర్జన్స్. మేము 3 న్యూరో సర్జన్స్, నేను నిఖిల్, డాక్టర్ నిఖిల్ అండ్ డాక్టర్ అక్షయ్, 3 న్యూరో సర్జన్స్ అండ్ 1 న్యూరాలజిస్ట్. అందరం కూడా కంప్లీట్ న్యూరో సెటప్కి సర్వీస్ అందిస్తాం. న్యూరోలో ఏమి సర్వీసెస్? న్యూరోలో మెయిన్ ఫిట్స్ కానివ్వండి, పక్షవాతం, దానికి సంబంధించిన మెడికల్ మేనేజ్మెంట్. పక్షవాతం వచ్చినప్పుడు ఒక కంప్లీట్గా ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కానీ అదర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్స్ కంప్లీట్గా బ్లాక్ అయినప్పుడు దానికి సంబంధించిన సర్జికల్ కండిషన్స్ కూడా చేస్తున్నాము. దాంతోపాటు వెన్నుపూస లక్షణాలకు సంబంధించిన జబ్బులు, అంటే సర్వికల్ స్పైన్ కానీ, లంబర్ స్పైన్ కానీ, అది సర్జికల్ కండిషన్స్ ఉంటే సర్జరీస్ కూడా చేస్తాము. పెడికల్ స్క్రూ ఫిక్సేషన్, మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ అండ్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీస్, స్పైనల్ కార్డ్కి సంబంధించిన ట్యూమర్స్ అండ్ బ్రెయిన్ ట్యూమర్స్, మెదడు వ్యాప్కి సంబంధించిన హైడ్రోకెఫ్లస్ అంటాం, దానికి సంబంధించిన షంట్ సర్జరీస్, ఎండోస్కోపిక్ సర్జరీస్. మెదడులో ఉన్న రక్తనాళాల బ్లాక్స్ ఉన్నా కూడా దానికి సంబంధించిన కెరటిడ్ ఎండాటరెక్టమీస్. చిన్నపిల్లల్లో నుంచి పెద్దవాళ్ళకు ఏ వయసు నిమిత్తం లేకుండా ఆల్ న్యూరలాజికల్ కండిషన్స్కి ఉన్నటువంటి మెడికల్ అండ్ సర్జికల్ కండిషన్స్ అన్నిటికీ కూడా మేము ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నాము. ఒకప్పుడు ఇవన్నీ ఇవ్వగలిగేది ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్స్లోనే ఇవ్వగలిగే వాళ్ళు. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్స్పెన్సివ్ కాబట్టి చాలామంది వెళ్ళలేక దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడము, దానికి కూడా ఎఫర్డబిలిటీ లేనప్పుడు నాటు వైద్యానికి వెళ్ళిపోయి చాలామంది పక్షవాతం కంప్లీట్గా రికవరీ కాకుండా అలా కొంత వీక్నెస్ తోటి అట్లా ఉండిపోవటం అలా జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఆల్ కార్పొరేట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా సెమీ కార్పొరేట్లో ఉండి తక్కువ ఖర్చుతో మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము. అండ్ ఈజీ యాక్సెసిబుల్ పేషెంట్స్ని ఎవ్రీడే 24 hours కూడా న్యూరో సర్జన్స్ నైట్ టైం కూడా మేము అటెండ్ అయ్యే విధంగా సర్వీసెస్ అన్ని ఇక్కడ అవైలబిలిటీ చేస్తాం. ఇది 30 bedded హాస్పిటల్ అండి. సో అవును సార్, కూకట్పల్లిలో ఆల్రెడీ స్టార్ట్ చేసాము, 5 years అవుతుంది. సో కుంపల్లిలో స్టార్ట్ చేసాము. ఈ 2 సర్వీసెస్ కానీ మాకు పబ్లిక్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా నీడ్ ఉంది అదర్ పార్ట్స్ ఆఫ్ సిటీస్ కానీ అదర్ ఏరియాస్కి ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా, ఫ్యూచర్లో కూడా ఎక్స్పాండ్ అయ్యే ఆలోచన.
కార్పొరేట్ సర్వీసెస్ అదేనండి కార్పొరేట్ ఒకప్పుడు నేను ఇప్పుడు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ జరగాలంటే కార్పొరేట్కే వెళ్ళగలిగేవాళ్ళు. ఎందుకంటే పెద్ద పెద్ద క్యాత్ ల్యాబ్స్, మైక్రోస్కోప్స్కి సంబంధించినటువంటి కానీ న్యూరో ఎండోస్కోపీ కానీ న్యూరో నావిగేషన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు ఓన్లీ కార్పొరేట్స్లోనే అవైలబిలిటీ ఉండేదండి. ఎక్విప్మెంట్ కాస్ట్లీ ఉండేవి, అంటే ఎక్స్పర్టైజ్ ఉండాలి, టీమ్ సర్వీసెస్ ఉండాలి, అవన్నీ కూడా కార్పొరేట్స్లో అవైలబిలిటీ ఉండండి. ఇప్పుడు ఏంటంటే చిన్న 24 ఎనీ టైం ఎమర్జెన్సీ సర్జరీస్ మిడ్ నైట్ కూడా చేస్తాము. సో డైరెక్ట్గా న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్ డైరెక్ట్గా పేషెంట్స్ తోటి ఎనీ టైం ఇంటరాక్ట్ అయ్యి అవైలబిలిటీ ఈజ్ మెయిన్ మనకు అవైలబిలిటీ. మీరు